మాతృదేవోభవ. త్రాటను తీర్చినట్టి రహదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి మాదు జంజాటము గ్రోలుగాత నవసారస బృందమరంద మాధురిం తేటిని బోలి మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 781వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎవరికి వారు వేరనుచునించడి సంకుచిత స్వభావముల్ చివరలు చేరుదాక కవిశేఖర మానవులందు స్పర్ధలున్ రవులుట క్రోధలోభములు రాజ్యములేలుట బుద్ధినాశమై చివరకు కాలగర్భమున చేరుట తప్పదు గొప్పలేటికిన్. వారు వేరు వీరు వేరు, ఈ మతం వేరు ఆ మతం వేరు, ఈ కులం వేరు ఆ కులం వేరు, ఈ ఆడాళ్ళు వేరు మగాళ్ళు వేరు, ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు, ఇవన్నీ వేరు 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 అనేవి భౌతిక రూపాలు, ఇవి అశాశ్వతం అని గ్రహించడం మానేసి ఈ వేరులన్నిటికీ వేరైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం మానేసి పై రూపాలు వాటి లక్షణాలను పట్టుకుని కొట్టుకుంటున్నంత కాలం దేవుడు మనకు అర్థం కాకపోగా మన జీవితం కూడా మనకు అర్థం కాదు. ఇక ఇది ఈ వేదాంత తత్వంతో ఏ మహనీయుడైన మహర్షి తత్వబోధలోకి ప్రవేశిస్తుందో చూద్దాం. దానికి ఇది పునాది. ఎవరికి వారు వేరను చునించడి సంకుచిత స్వభావములు చివరలు చేరుదాకా కవిశేఖర మానవులందు స్పర్ధలున్ రవులుట క్రోధ లోభములు రాజ్యములేలుట బుద్ధి నాశమై చివరకు కాలగర్భమున చేరుట తప్పదు గొప్పలేటికి. ఈ పద్యంలో ఉన్న ఈ క్రోధ లోభాలు బుద్ధి నాశము లాంటి వాటికి ప్రేరణ భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దాన్ని సంక్షిప్తంగా ఇందులో చెప్పడం జరిగింది. వారు వేరు మనం వేరు అనుకోగానే ఒక అవకాశం ఏదైనా వారికి వస్తే మనకు అసూయ కలిగింది. ఇప్పుడు అంతా ఒకటే రంగంలో ఉన్నాం కదా, వారికి వచ్చిన అవకాశం మనకి రాకపోతే అవకాశాల సమస్య కాదు కదా, దాని ద్వారా ఏం ప్రయోజనం కలుగుతుంది అనేది సమస్య. మన వల్ల కలిగే ప్రయోజనం వారి వల్లే లోకానికి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? అదేదైనా అజ్ఞానం అయితే తప్పు అయితే వేరే విషయం, దానివల్ల చెడు ఏదైనా జరుగుతూ ఉంటే ఖండించడం వేరే విషయం, అప్పుడు ఖండించి తీరాలి. కానీ చెడు కాకుండా కేవలం మనం నమ్మిన మార్గంలోనే వారు ఉండి ఒక ప్రచారం చేస్తుంటే మార్గాలు ఒకటే అయినప్పుడు జరిగితే నష్టమేముందండి? కాకపోవడం వల్ల ఏమవుతుంది? క్రోధ లోభములు మానవులందు స్పర్ధలు రవులట. రకరకాల పోటీలు వస్తున్నాయి. రాజకీయం ఉదాహరణ. ఒక పార్టీలో మనం ఉన్నాం, టిక్కెట్ల గురించి కొట్టుకోవడం నాకు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. కొట్టుకోవడం ఏంటి అంటే ఓ పార్టీ కదా, ఎమ్మెల్యే వారైతే వీరైతే పార్టీ కదా కావాల్సింది. అంటే నిజానికి మనం నాటకం ఆడుతున్నాం పార్టీ అని. పార్టీ కాదు మనకు కావాల్సింది, మనం కావాలి. అందుకే పార్టీలు మార్చేస్తూ ఉంటాం. మనకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మార్చేసేవాడిని ఇంకెంత దుర్మార్గం రాజకీయం అది. మన ప్రజలు ఒక పార్టీ ద్వారా మన ఎన్నుకున్నారు, అధికార పార్టీలో చేరిపోయామంటే అంతకంటే ద్రోహం ఇంకోటి ఉందా? ఎన్ని మాటలు చెప్పినా సరే. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గానికి నిధులు అవి సరిగ్గా రావండి, ప్రజల అభివృద్ధి కోసం అనే మారా పచ్చి వంకర మాట ఇది. అధికారం లేకపోతే ఈయన ఉండలేడు, విషయం అది. నియోజకవర్గానికి ప్రతిపక్షాల నియోజకవర్గాల వాళ్ళు ఎవరికి నిధులు ఇవ్వరు అంటే ఆ ప్రభుత్వాన్నే పడగొట్టాలి, బరాబర్ విమర్శించాలి వీధుల్లోకి వెళ్ళి. ఎందుకు ఇవ్వవు నిధులను అడగాలి. ఎమ్మెల్యేలు అందరికీ నిధులు ఇస్తారండి, అధికార పార్టీ వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడా లేదండి. ఆ ధర్మం నిలబడడం కోసం మనం పోరాడాలి. ఒకళ్ళు ఇవ్వకపోతే అప్పుడు పత్రికల వాళ్ళు పిలిచి సమావేశం పెట్టాలి. నేను ప్రతిపక్షం కావడం వల్ల నాకు ఇవ్వడం లేదు, దెబ్బకిస్తారు. అవసరమైతే నియోజకవర్గంలో ఉద్యమం చేయాలి, అంతేగాని మారిపోవడం ఏంటి పార్టీ? ఇలాంటి అవినీతి మొదలైన తర్వాత ఇక ఎవడైనా ఏమనుకుంటాడు, ముందు ఎలాగోళ్ళ అధికారానికి వస్తే వీళ్ళని కొనేయచ్చు. ఎమ్మెల్యేలను కొనేయడం జరుగుతుందా లేదా? మరి నాయకులు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు? యథా రాజా తథా ప్రజ. ఎక్కడ కుళ్ళిపోతుంది సమాజం? పై వర్గాల వాళ్ళ వల్లే, కింది వర్గాల వాళ్ళ కాదండి, పై వాళ్ళ వల్లే. ఎదు చదువుకున్నారు, జ్ఞానవంతులు, పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళే చేస్తున్నారు ఈ పనులన్నీ. ఇంకా సామాన్యులకు చెప్పే అధికారం మనకెక్కడది?
ఎందుకు వస్తుంది? మనం ఒక పక్షంలో మనం ఉన్నప్పుడు, దానికి ఒక సిద్ధాంతమో ఒక ఆలోచన విధానమో ఉన్నప్పుడు, ఆ సిద్ధాంతాలు ఎవరు సాధిస్తే ఏమిటి, మన వలనే జరగాలని ఎందుకు అనుకోవాలి? ఇదే స్పర్ధ. అప్పుడు క్రోధ లోభములు రాజ్యములు ఏలట. ముందు కోపం వస్తుంది, నాకు ఇవ్వలేదు పదవి అని, టికెట్ ఇవ్వలేదని. తర్వాత వెంటనే స్వార్థం. కోపానికి మూలం కూడా స్వార్థం. ఈ కోపం కారణంగా స్వార్థం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఆ కోపంలో ఏమంటాడో తెలియదు. నీ సంగతి చూస్తా, ఇగో మన పార్టీ మొత్తం పోయినా మంచిదే, నువ్వు నెగ్గడానికి వీల్లేదు, మొత్తం వచ్చేసింది, నేను మొత్తం పార్టీకి ద్రోహం చేశాం, కన్నతల్లి లాంటి పార్టీకి. వారెవరి మీదో వ్యక్తిగతంగా ఉండే ద్వేషం వల్ల ఇన్నేళ్ల బట్టి 30 ఏళ్ల బట్టి మనం ఉన్న పార్టీకి ద్రోహం చేశాం. ఏ సిద్ధాంతాన్ని, ఏ ఆలోచనలను మనం ప్రజల్లోకి పంపిస్తున్నామండి? నాయకులు ఆలోచింతురుగాక. అందరం ఈవేళ రేపు వెళ్ళిపోవలసిన వాళ్ళమే. పైగా ఇంచుమించు ఆ ఎమ్మెల్యేనో మంత్రినో ఆ నాయకత్వ స్థాయికి చేరేసరికి మనిషికి 60 ఏళ్ళు ఉంటున్నాయి. ఇంకెంతకాలం బతుకుతామండి? ఈలోపు అప్రతిష్ట మూట కట్టుకోవాలా? కొత్త పార్టీలో చేరి అక్కడ కుర్రాడు ఎవరో రాజు అవుతుంటే వాడు ముందు మనం చేతులు కట్టుకుని నిలబడి, ఇంత సీనియర్ అయి ఉండి మన పార్టీలో మనం, ఎందుకంటే ఆ పార్టీ ఆయింది, లేదా వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ తాతగారిది, వాళ్ళ ముందు మనం చేతులు కట్టుకుని నిలబడ్డాం. కర్మ. మన పార్టీలోనే ఉంటే మనకు చాలా అనుభవం ఉండేది, పెద్దరికం ఉండేది. ఎందుకు మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఇవన్నీ? ఇదే ధ్యాయతో విషయానుపుంసక. ఆ విషయాన్ని గురించి ఊరికే ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. పదవి పదవి లేకపోతే ఎలాగా, లేకపోతే ఎలాగా. అసలు దాని గురించి ఆలోచించకుండా ఉంటే అంత భ్రాంతి కలగదండి. ఎక్కువ మనం ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తామో దాని మీదే మనకు పట్టుదల, అహంకారం వస్తుంది. భాగవతంలో చాలా స్పష్టంగా చెబుతారు. యతో యతో మనో భ్రమతి అంటాడు. ఎక్కడెక్కడ మనస్సు భ్రమిస్తూ ఉంటుందో దాని గురించిన పట్టుదలలో వస్తే చివరికి ఆ జీవి ఆ రూపాన్నే పొందుతాడయ్యా అంటాడు. విచిత్రం ఏంటంటే భాగవతంలో మనం గమనిస్తే ఈ ఆలోచనకి, ఆ పొందే రూపానికి, ఆ తత్వానికి ఆ సాపత్రయం, ఆ పోలిక ఎక్కడ చూపిస్తారంటే కంసుడు, ప్రహ్లాదుడు. రెండు విభిన్న ధ్రువాలు కదండి. కంసుడేమో దుర్మార్గుడు అంటాం మనం, ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. కానీ ఇద్దరు గొప్ప తత్వస్థితిని, ఆధ్యాత్మ స్థితిని పొందారు. మోక్షమో కాదో మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ మోక్షం లాంటిదానే పొందారు ఇద్దరు కూడా. ఎందుకని? ఇద్దరు ఒకేలా ప్రవర్తించారు. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్ లక్షింపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, ఆడుకుంటున్నా, పాడుతున్నా, మాట్లాడుతున్నా, నిరంతరం మనస్సులో నారాయణ నామస్మరణ మానలేదుట. అందువల్ల ప్రహ్లాదుడు మోక్షం పొందాడు. విచిత్రం. అలాగే కంసుడు మార్గం మోక్షం పొందాడు. కంసుడు కూడా ఎలాగా? తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయముగ చూచె కంసుడు ఆరని అలుకన్. ఎంత గొప్పదండి భాగవతం. 7 రోజుల్లో 7 గంటల్లో ముగించే గ్రంథం. మా జీవితం అంతా చదవాల్సింది కదా. అందుకోసం నేను ముత్తుకుంటున్న భాగవతం అంటే ఒళ్ళు తెలియదు నాకు. భాగవ్వాలంటే భాగవతం చదవాలంటే సరదాగా చెబుతారు. భాగవతం పలకలేక ఎవరన్నా భాగవతం భాగవతం అన్నా కూడా మంచిదే, భాగవతం కదా అన్నాడు. అంత గొప్పది. దాన్ని మనం ఏదో పారాయణలు, నైవేద్యాలు, 7 రోజులు మీటింగులు ఏంటండి అది? ఎవరి మటుకు వాళ్ళు ఇంట్లో కూర్చొని చదవాల్సిన గ్రంథం అది. శుద్ధంగా ఉన్నాయి ఈవేళ. రామకృష్ణ మఠం వారు వేశారు, టీటీడీ వారు వేశారు, ఎన్నో సంస్థల వాళ్ళు శుభ్రంగా పోతన గారి పద్యాలు తాత్పర్యంతో సహా వేశారు రామకృష్ణ మఠం వాళ్ళు. మూల గ్రంథం వ్యాసభారతం కూడా వేశారు. మహానుభావుడు తత్వవేదానంద సరస్వతి ఎంత పండితుడో, ఎంత తత్వవేత్తో, నిజంగా పాదాభివందనం చేయాల్సిన మహామనీషి. ఆయన రాశాడు భాగవతాన్ని సంస్కృతానికి వ్యాఖ్యానంతో తెలుగులో. ఇవి మనం ఇంట్లో పెట్టుకుని చక్కగా రోజు 1 గంట చదువుకుంటే ఎంత జ్ఞానం అండి. కంసుడు కూడా ఏం చేశాడంటే ప్రహ్లాదుడిలాగా అరుగుచు తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరిదలచి దలచి. భయం చేత కావచ్చు, కోపం చేత కావచ్చు, ఏదైనా సరే కుష్ఠుడు వస్తాడేమో, కుష్ఠుడు ఏం చేస్తాడో, అన్నం తింటుంటే అన్నం తినేలోగా కుష్ఠుడు వచ్చినాడు చంపేస్తాడేమో, తలపేసేయండి, ఇలా మాట్లాడాడండి. భగవంతుడు వారికి మోక్షం ఇచ్చారు, వీరికి మోక్షం ఇచ్చాడు. అంటే మనస్సు ఎప్పుడు ఏ విషయం గురించి ఆలోచిస్తుందో ఆ తత్వాన్నే పొందుతుంది. సరిగ్గా చనిపోయే వరకు మనం పదవులు పీఠాల గురించి ఆలోచిస్తే మళ్ళీ జన్మలో ఈ పదవి వస్తుందండి, పుట్టగానే వస్తుందండి, చిన్నప్పుడే వచ్చేస్తుందండి. కానీ అందులో ఉండే కష్టాలు కూడా వస్తాయండి.
అప్పుడు మళ్ళీ వాడు దేవుడా దేవుడా నాకు ఇది వద్దు నేను సుఖంగా లేను. ఎందుకంటే పదవుల్లో వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? 90% మంది సుఖంగా లేరు. అందుకే పదవుల్లో ఉన్నవాళ్లే ఎక్కువ భాగం గుండెపోటుతో పోతారు. మామూలు వాళ్ళు పోరు, వాళ్ళే పోతారు ఎక్కువ. గుండెపోటు రాజకీయ నాయకులకే ఎక్కువ. ఎప్పుడూ మనస్సులో ఏ విషయం గురించి మనం ఆలోచిస్తామో ఆ తత్వాన్నే పొందుతాం. మృత్యువు సమయంలో కూడా అలాగే ఆలోచిస్తే ఆ జన్మే పొందుతాం. యం వాపి స్మరన్ భావం యజత్యంతే కళేబరం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చనిపోయేటప్పుడు ఏ భావాలు మనసులో పెట్టుకుని ఉంటాడో ఆ జన్మే పొందుతాడు అన్నాడు. ఇంత భగవద్గీత విన్నవాడు, ఇంత విశ్వరూపం చూసినవాడు చనిపోయే సమయంలో బోయేవాళ్ల చేతుల్లో అవమానాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ చనిపోవడం వల్ల అర్జునుడు మళ్ళీ కన్నప్పై పుట్టాడు బోయేవాడై. అదే కన్నప్పగా ఉండి 13-14 ఏళ్ల వయస్సులోనే శివుడు తప్ప మరేమీ నాకు అక్కర్లేదనుకుని మోక్షం పొందాడు. కవ్వడి అంతటి వాడికి కన్నప్ప అయితే గాని మోక్షం రాలేదే. భీముడంతటి వాడికి మధ్వాచార్యగా పుడితే గాని మోక్షం రాలేదే. మనకంత తేలిగ్గా వచ్చేస్తుందండి. ఇదే భాగవత సారాంశం. అందుకే మనస్సులో ఆలోచిస్తూ ఉంటే కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. మానవులందు స్పర్ధలుండవులుట, క్రోధ లోభములు రాజ్యములేలుట, బుద్ధి నాశమై చివరకు కాలగర్భమున చేరుట తప్పదు గొప్పలేటికి. ఇంకెందుకయ్యా అనవసరం గొప్పలు? చివరికి కాలగర్భంలో కలిసిపోవలసిందే ఎవరైనా సరే. అందుకని మనం దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? బ్రతికెడిది ఎంతకాలము, ప్రభావము చూపెడిది ఎంతకాలము. బ్రతికెడిదెంతకాలము, ప్రభావము చూపెడిదెంతకాలము. ఈ అతుకుల బొంతలో ఒకరికాకులు ఒక్కరికింక పోకలంచు, ఇతరుల జుట్టుబట్టుకొని ఎంతకు పోరెదవో ఈ మానవ. మతములు శాస్త్రములు కళలు మార్చవు నిన్ను యుగాలు మారినన్ అంటున్నాడు సాగర ఘోష కవి. బ్రతికెడిదెంతకాలము, ఎంతకాలం బతుకుతాం ఈ భూమి మీద? ఇదివరకంటే 1000 ఏళ్ళు ఉండేది ఆయుర్దాయం. లేదండి, కలియుగంలో 60 ఏళ్ళు అని చెప్పారండి. అందుకే షష్ఠి పూర్తిగా ఆయుష్ హోమం చేస్తారు మళ్ళీ బతికించడం కోసం, లేకపోతే పోతాడేమో అని బెంగ. ఉగ్రరథ శాంతి అంటారు. ఉగ్రరథం అంటే పాడే చితి, అంతకంటే ఏం లేదు. అది శాంతించాలి బాబు, రావద్దని అప్పుడే దానికి అడ్డు చెప్పడం, ఆయుష్యం పెంచడం, హోమాలు అవే. అందుకే కలియుగంలో ఆయుర్దాయం 60 ఏళ్లే. ఎందుకంటే 60 ఏళ్లకే వీళ్ళు 6000 కోట్లు సంపాదించేస్తున్నారని తెలుసు భగవంతుడికి, అందుకే ఆపేశాడు. వీడికి 120 ఏళ్ళు బతికితే చాలా ప్రమాదం. ఇది ఇంత తక్కువ ఆయుర్దాయం పెడితేనే మొత్తం లోకాన్ని మొత్తం ఎంత మోసం చేయాలో అంత మోసం చేసేస్తున్నాం. ఇంకా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ చేస్తాం. ఒక మృత్యువుకు తప్ప మనిషి దేనికి లొంగడనే విషయం భగవంతుడికి తెలుసు. అందుకే అది పెట్టాడు అంత బెంగ. నువ్వు కుదరదురా అబ్బాయి, నేను చెప్పినట్టు వచ్చేయడమే పైకన్నాడు అంతే. మళ్ళీ ఏ జన్మ ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను, నువ్వు మాట్లాడద్దు అన్నాడు. ఎందుకంటే ఈ కింది కోర్టుల్లో వాదాలు ఉపవాదాలు అవి ఉంటాయి, పైన యమధర్మరాజు దగ్గర వాదాలు ఉండవు, శిక్షే ఉంటుంది అంతే. నువ్వు ఇది చేసావా అని అడగరు, వీడు చేయలేదంటాడని తెలుసు. పైగా అక్కడ సాక్షులకు లంచాలు ఇచ్చేస్తాడు, తక్కువడు కాదు. ఎందుకంటే మాట్లాడినవారు అసలు అక్కడ అలా నిలబడి ఉంటాడు, వాడికి నోరు రాదు, అంతే పో అంతే. వీడిని నూనెలో వేసి కాల్చేయండి అంతే, పండి మిరపకాయ బజ్జీలోకి పండి. ఎందుకంటే వీడు మిరపకాయ బజ్జీల్లో అన్ని కల్తీ కారం వేసాడు, కారంలో కల్తీ చేశాడు. అందుకని వీడిని మిరపకాయ బజ్జీలో చేసి వేడి వేడి నూనెలో ముంచి లేపండి అని చెప్పారు. అవి మాట్లాడరు అక్కడ. అందుకే విధి అంటే బ్రహ్మండి. బ్రహ్మకి చెవుడు, బ్రహ్మచెవుడు అంటారు. అంటే ఏంటి? మనకి చెవుడు వస్తే 2 చెవులకి, బ్రహ్మదేవుడికి వస్తే 8 చెవులకి. ఎందుకంటే ఆయనకు 4 తలకాయలు, 4 రోజులు 8 చెవులు. అది బ్రహ్మచెవుడు. బ్రహ్మకి చాలా తీవ్రమైన చెవుడు. ఎందుకంత చెవుడు పెట్టింది అమ్మవారు బ్రహ్మకి? ఎవ్వరి మాట ఈయనకి వినపడద్దు. వింటే మళ్ళీ ఆ నుదుటి మీద రాసేటప్పుడు మార్చేస్తారు, కొంచెం ఏడుస్తున్నాడు పాపం ఫోన్లే కొంచెం తగ్గిద్దామని మారుతుంది. అలాంటి అసలు ఆలోచి పడకూడదు. అంటే ఈయనకి అసలు ఏ మాట వినపడకూడదు. అందుకే బ్రహ్మచెవుడు. బ్రతికిడిది ఎంతకాలము. అందులో మళ్ళీ చూడ పోనీ ఈ 60 ఏళ్లలో 70 ఏళ్ళలో పోనీ అనుకుందాం, సగం జీవితం నిద్రలో పోయింది, 35. అందులో పావు వంతు తిండికి కాలకృత్యాలకి పోయింది. కనీసం 4 గంటలు అవేవో తింటున్నాం, తిరుగుతున్నాం, కాలకృత్యాలు, స్నానాలు, విశ్రాంతులు సరిపోయాయి కదండి. ఇంకా మిగిలింది ఎంతండి? ఆ 35 ఏళ్ళలో ఇంకా 15 ఏళ్ళు. ఇందులో ఉద్యోగం కోసం వెచ్చించింది. ఈ ఉద్యోగంతో, ఈ వ్యాపారంతో ఏం సాధించామో తెలియదు. బతకడానికి తిండి కోసం డబ్బులు సంపాదించుకోవడం తప్పితే. ఇందులో మళ్ళీ ప్రతిష్టలు అప్రతిష్టలు, 3 సార్లు సస్పెండ్ చేయడాలు, 6 సార్లు సమన్లు జారీ చేయడాలు ఈ ఉద్యోగానికి. ఇందులో మనం నిజంగా మన జీవితాన్ని గురించి మనం ఆలోచించింది ఎంత? అసలు ప్రభావయుక్తమైన జీవితాన్ని గడిపినది ఎంత? బతికిడిది ఎంతకాలము, ప్రభావము చూపడిది ఎంతకాలము.
ఈ అతుకుల బొంతలో ఒకరికి ఆకులు ఒక్కరికి ఇంక పోకలంచు ఇతరుల జుట్టు పట్టుకుని ఎంతకు పోరేదవో ఈ మానవ. ఇదో అతుకుల బొంత. తాంబూలం అనుకుందాం సరదాకి. తాంబూలం ఎప్పుడు తమలపాకులు సున్నం, కొద్దిగా సున్నం ఇలా రాసుకుందుకు ఒక్క పలుకుంటే తాంబూలం బాగుంటుంది. ఒక్క చెక్క పోక చెక్క ఆయన దగ్గర ఉండి తమలపాకు మన దగ్గర ఉండి సున్నం ఎక్కడ ఉంటే ఎలా కుదురుతుంది? అబ్బే నా తమలపాకు నీకు ఇవ్వనని ఆయన, నా పోక చెక్క నీకు ఇవ్వనని మనం అంటే తాంబూలం ఎలా సాధ్యం? ఆ ఉన్న ఆకులేవో 10 ఆకులు అక్కడ పెట్టి, ఉన్న పోక చెక్క ఏదో అక్కడ పెడితే, కొద్దిగా సున్నం అక్కడ పెడితే, అవసరమైతే ఆకులు సరిపోయాయి కాబట్టి పోనీ పోక చెక్కని ముక్కలు చేసుకుంటాం. సున్నం ఎలాగో కొద్దిగా రాయాలి, పర్వాలేదు. అప్పుడు అందరి నోరు పండుతుంది, అందరి జీవితాలు పండుతాయి. నా తమలపాకులు నేనివ్వనని ఈయన, నా పోక చెక్క నేనివ్వనని ఆయన కూర్చుంటే తమలపాకు ఎలా సాధ్యం? తాంబూలం ఎలా ఉంటుందండి? తమలపాకే మిగులుతుంది. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ. అటువంటి అమ్మవారు మనకు ఎప్పుడు అర్థమవుతుందండి? ఇందుకొని ఆకులు పోకలు, నా ఆకులు నేనివ్వనని ఈయన, నా పోకలు నేనివ్వనని ఆయన. ఇంకా తాంబూలం ఎలాగా? సమన్వయం లేకపోతే ఎలాగా? అసలే అతుకుల బొంత జీవితం. ఎందుకంటే ఎంతోమంది మనకు సాయం చేస్తే తప్ప మనం ఈ స్థితికి రాలేదు, అది నిస్సందేహంగా చెప్పచ్చు. ప్రతి వాళ్ళ జీవితం అంతే. నా అంతటా నేను స్వయం కృషితో పైకొచ్చాను అనేవాడిని కూడా నిజంగా ఆయన అంతటా ఆయన ఆలోచించుకున్న తల్లిదండ్రులు, గురువులు, సమాజం, పెద్దలు ఎంతోమంది చేశారండి. స్వయం కృషి అంటే 4 పుస్తకాలు మనం చదివాం, మరి పాఠాలు చెప్పిన వాళ్ళు. అసలు ఈ పుస్తకం చదివితే మనకు అర్థమయ్యే జ్ఞానం వచ్చింది అంటే మరి ఆ గురువుల మూలం కాదా? మరి వాళ్ళ కృషి. అసలు ఈ జన్మకు తల్లిదండ్రుల మూలం కాదా? మరి వాళ్ళ కృషి. పైగా మనము జీవితం అంతా మన చేతుల్లో ఉందనే అనుకుందాం, కాసేపు ఉండదు కానీ ఉందని అనుకుందాం. మరి పుట్టక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు, అది అందరికీ తెలిసిన విషయం. మనం అనుకున్న చోట పుట్టలేదు, మనం పోవాలనుకున్న చోట పోలేము. ఈ రెండు మన చేతుల్లో లేవు. ఈ రెండు అనుకోకుండా మనకి లభించాయి. మరి ఏదో కాస్త కలిగిన వాళ్ళ ఇంట్లో పుట్టడం, కాస్త సంప్రదాయం తెలిసిన వాళ్ళ ఇంట్లో పుట్టడం, కాస్త ఆచారం బాగుండే ఇంట్లో పుట్టడం, కాస్త పండితుల కుటుంబంలో పుట్టడం మరి అదృష్టం కాదండి? నాకైతే అదృష్టమే. గోదావరి జిల్లాలో పుట్టడం, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం, కాస్త ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులకు పుట్టడం, అన్నిటికీ మించి అన్నపానాలకు లోటు లేదు కుటుంబంలో, దేనికి తడుకోవాల్సిన పని లేదు. మరి అటువంటి కుటుంబంలో మనం అనుకుని పుట్టలేదు కదండి, భగవంతుడే పుట్టేలా చేశాడు. ఇంకా తర్వాత ఏదైనా మనం సాధిస్తే సాధించి ఉండొచ్చు, ఏమీ సాధించలేదు, వారినే సాధించాం. దీనికి ఇంత గర్వించాల్సిన అవసరమా? బ్రతికెడిది ఎంతకాలము, ప్రభావము చూపెడిది ఎంతకాలము. ఈ అతుకుల బొంతలో ఒకరికి ఆకులు ఒక్కరికింక పోకలంచు ఇతరుల జుట్టు పట్టుకొని ఎంతకు పోరెదవో ఈ మానవ. దీనికోసం ఆకులు నావి, పోకలు నీవి, ఆకులు నావంటే పోకలు నావని మొత్తం దెబ్బలాడుకోవాలా? బ్రతికెడిదెంతకాలము, ప్రభావము చూపెడిదెంతకాలము. ఈ అతుకుల బొంతలో ఒకరికాకులు ఒక్కరికింక పోకలంచు ఇతరుల జుట్టు పట్టుకొని ఎంతకు పోరెదవో ఈ మానవ. మతములు శాస్త్రముల్ కళలు మార్చవు నిన్ను యుగాలు మారినన్. ఇది ఆ పద్యంలో చివరి మాట. మతములు శాస్త్రములు కళలు మార్చవు నిన్ను యుగాలు మారినన్. ఎన్ని మతాలు పుట్టాయి? ప్రపంచంలో మతాలన్నిటికీ ఆద్యమైనటువంటి సనాతన ధర్మాన్ని సగౌరవంగా అలా అట్టిపెట్టండి కాసేపు. బుద్ధుడు పుట్టలేదా? బుద్ధుని కాలంలో ఆ మతం ఎంత వైభవంగా వెలిగిందండి. విదేశాల్లో సైతం రాజ్యం వెలిసింది. మరి ఇప్పుడు సొంత దేశంలోనే ఉనికిని ఎందుకు కోల్పోయింది? బుద్ధునికి 4 శిష్యులు, సౌత్రాంతికుడు, యోగాచార్యులు, వైభాషికుడు, మాధ్యమికుడు. ఈ 4 బుద్ధిని బోధనలు 4 రకాలుగా అర్థమయ్యాయి. అది మన మెదడు. ఒకే వాక్యాన్ని వాడు 4 రకాలుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇన్ని వాదాలు బౌద్ధ మతంలో పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు పుట్టింది? ఈ 4 వాళ్ళ శిష్యులకి బోధనలు చేసేసరికి రకరకాల అసందర్భమైన అభిప్రాయాలన్నీ అందులోకి వచ్చేసి. లేకపోతే విచిత్రం, బోధిసత్వుడా? బుద్ధుడికి జన్మలా? బోధిసత్వుని రాజ్యంలో బౌద్ధ జాతక కథల? పునర్జన్మ గురించి ఒక్క మాట చెప్పలేదే బుద్ధుడు. దేవుడి గురించి ఒక్క మాట చెప్పలేదే. ఆయన దేవుణ్ణి చేసేశారు. ఆయన విగ్రహం కొట్టుకుంటే పుణ్యం, ఆయనకి బట్ట కడితే పుణ్యం, అది విప్పితే పుణ్యం, ఆ బట్ట మళ్ళీ మనం కట్టుకుంటే పుణ్యం. మీరు బోధ గయ, కాశీ దగ్గర ఉండే గయ వెళ్ళండి, బుద్ధ గయ.
ఆ 10 నిమిషాలకు ఒక బట్ట కడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, కడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. నేను చూసి ఆశ్చర్యపోయా. ఏమిటిదంటే అందరూ కొత్త బట్ట పట్టుకొస్తారండి, దానికి కడితే పుణ్యం అని భావిస్తారండి, అది వారికి శేషవస్త్రం కింద ఇస్తామండి, మళ్ళీ ఇంకో బట్ట కడతారు. ఇంక అయిపోయింది, ఇంకెందుకు బుద్ధమతం? చివరికి బుద్ధుడు, ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ధ్యానం, ఆయన సమానత్వం అన్నీ పోయాయి, బట్ట మిగిలింది. ఈ మాత్రానికి హిందూ ధర్మమే ఉందిగా. సీతాదేవి కట్టిన బట్ట, రాముడు పట్టుకున్న ధనుస్సు గొట్టం, రాముడు స్నానం చేసిన చోటు, సీత స్నానం చేసిన చోటు, లక్ష్మణుడు మోకాల మీద ఆనుకున్న చోటు, అక్కడ ఒక దీపం, ఇవి ఉన్నాయిగా మనకి. అంటే ఇటువంటి నమ్మకాలు అందులో ప్రవేశించాయి. రకరకాల మతాలు, ముస్లిం మతం, క్రైస్తవ మతం, జొరాస్ట్రియన్ మతం, రకరకాల మతాలు పుట్టాయి. మహానుభావులైనటువంటి వాళ్ళు, ప్రవక్తలు, క్రీస్తులు పుట్టినప్పుడు వారి కాలంలో అవి చాలా ఉన్నతంగా ఉన్నాయి. వారి శిష్యులు వచ్చేసరికి ఏమైపోయిందంటే పరిస్థితి, ఇక శంకరాచార్య సహా, రామానుజాచార్య సహా, మధ్వాచార్య సహా ఎవరికైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఆ చుట్టూ ఉన్న శిష్యులు ఉంటారు చూడండి, వీళ్ళు ఇంకా ఆ మార్గంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరనే స్థితి కల్పిస్తారు. ఇక అసలు మూల గ్రంథాల్లో ఏముంది, అసలు ఆయన ఏం చెప్పాడో పట్టించుకోకుండా వీళ్ళు చెప్పేది వేదమైపోతుంది. ప్రపంచంలో ప్రతి మతానికి పట్టిన గతి ఇది. అందుకే ఇన్ని మతాలు ఉద్భవించినా మనుషులు కొట్టుకుంటూనే ఉన్నారు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఈ మతాలు, పోనీ శాస్త్రాలు, మనుస్మృతి మేము ఒప్పుకోం. పోనీ ఏ స్మృతి ఒప్పుకుంటారో చెప్పమానండి, ఆ స్మృతి పాటిద్దాం. దాన్ని ఒప్పుకోరే. భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోవాలి కదా. భారత రాజ్యాంగం మనుస్మృతి కాదుగా. రాజ్యాంగంలో మాత్రం అన్నీ మనం ఒప్పుకుంటామా? రాజ్యాంగంలో మనకు అనుకూలమైంది ఉంటే ఒప్పుకుంటాం, లేకపోతే అంబేద్కరే రాశాడయ్యా రాజ్యాంగం అంతా, కుదరదండి, మాకు నచ్చదండి అంటే ఏమైపోయింది? మనకి ఇష్టమైంది ఒప్పుకుంటాం, లేనిది లేదు. మరి అలా ఎప్పుడు ఏ రాజ్యమైనా నడుస్తుందండి అలాగా? ఒక మనిషి జీవితం నడుస్తుంది అలాగా నా ఇష్టం అన్న తర్వాత? సమాజం, ధర్మం, కట్టుబాటు ఒకటి ఉండాలి, కానీ దానికి మనం కట్టుబడాలి. కానీ నా ఇష్టం అంటే భారత రాజ్యాంగంలో ఉన్నమైనా ఒప్పుకోవాలి కదా. కులం, మతం ప్రాతిపదిక లేని రాజ్యాంగం అని మొదటి వాక్యంలో రాసుకుంటామా? ఉద్యోగానికి కాదు, దేనికి దరఖాస్తు పెట్టినా కులమేనా? మరి ఉద్యోగంలోంచి తీసేయమనండి ఈ కులాన్ని. కులం పేరు రాయిద్దని చెప్పండి అసలు. మరి రాజ్యాంగం ప్రకారం కులం తప్పు కదా, రాజ్యాంగంలో ఉంది కదా. కులాతీత, మతాతీత, గణాతీత. మా తీత ఏమైంది? మొత్తం తీతే తీసేసాం. లేదా కుల సంఘాల, వాటి కార్పొరేషన్ల, వాటికి డబ్బులు కేటాయించడమా? ఇది రాజ్యాంగంలో ఉందా? అంటే మనుస్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి పక్కనట్టండి. మన రాజ్యాంగాన్ని కూడా మనం విమర్శించాలి. అంచేది శాస్త్రాలు మనిషిని మార్చరు. పోనీ కళలు, ఎన్ని కళలు పుట్టాయి ఈ దేశంలో, ఎన్ని కావ్యాలు, ఎన్ని నాటకాలు, ఎన్ని చలనచిత్రాలు, ఏవి జనం మీద ఎంత ప్రభావం చూపించాయి. కనీసం ప్రభావం చూపించే విధంగా చలనచిత్రాన్ని నిర్మించగలిగిన దర్శకులు ఎంతమంది ఉన్నారు ఈవేళ? డబ్బు కోసమే తప్ప. అంచేత కళలు మార్చరు, కావ్యాలు. విచిత్రంగా ఉంటుంది. నన్నయ్య గారి భారతంలో ఉన్నటువంటి ఆ వైదిక నిష్ఠ ప్రబంధాల్లో కనపడదండి, తగ్గిపోయింది. నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడిని కీర్తించాడు, ఏవో 3-4 పద్యాలు. ఇక ప్రబంధకాలం వచ్చేసరికి అసలు కావ్యం కంటే ఈ అంకితం తీసుకున్న రాజుగారిని, వారి భార్యల్ని, ఇతరులని పొగడం ఎక్కువైపోయింది. దానికి 100 పద్యాలు అవసరమా? అది బురద కొట్టుకుపోయిన వంశం, దాన్ని సూర్యవంశం, చంద్రవంశం అంటాం. అంటే కళల స్వరూపం మారిపోయింది, పొగడ్తల్లోకి వచ్చేసింది. అందుకే కవుల మీద ఓ మాట పుట్టిందా, జిహ్వా పొరపొరాయితే. పొగిడే అవకాశం లేకపోతే కవికి 4 దురద పెడుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని పొగిడితే కానీ తోచతడు. అంటే కవిత్వం అంటే పొగడతా అనే మాట వచ్చేసిందండి. అందుకే వెనక చమత్కారంగా ఓ మాట చెబుతారు. ఓ కవి గారిని ఎవరి దగ్గరికి వెళ్ళడు ఆయన, కానీ స్నేహితులు బలవంత పెట్టి, దరిద్రం తీరదయా, ఏదో కాస్తరా, ఏదో 4 పద్యాలు చెప్పు, నీ ప్రతిభ చూపించు. ఆయన ఏదో ఇస్తాడు, కుటుంబం గడుపుకుంటే. నాకు ఇలా ఆశ్రయించడం ఇష్టం లేదు, నేను పోతన గారి మార్గంలో ఉన్నాను అన్నట్టు. కాదు అని బలవంతంగా తీసుకెళ్ళారట స్నేహితులు. ఆ కవి వెళ్ళి తన ఆత్మను చంపుకోకుండానే విచిత్రంగా ఆ పరిస్థితి నుంచి తప్పించుకుని డబ్బు సంపాదించారండి. ఆ నీతిలో, ఆ నిజాయితీలో భగవద్బలం,
ఆయనకి ఎలా కలిసి వచ్చిందో 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు భాషా భక్తి, భగవద్ అనురక్తి పెంచుకుందాం. శలం.